ಸೊ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక వత్త దాదలూరుకు సెలికింకు అందరికి అలాగే ముఖ్యంగా ఈ లీడర్షిప్ ట్రైనింగ్ ఫర్ క్రియేటింగ్ యూత్ సోషల్ చేంజ్ ఏజెంట్స్ అమాంగ్ ఛత్తీస్గఢ్ మైగ్రెంట్స్ అనేటువంటి కార్యక్రమం మనకు తుంకుతున్నటువంటి అనీప్ సార్కి, ఇంకా అలాగే శ్రీనివాస్ సారు, అనీప్ సారు, మన సార్ నరేంద్ర సార్కు ధన్యవాద. నా పేరు దన్నాలు. మన సార్కిన్తో పాటు బెస్కే నుంచో మంతాను. నన్ను కూడా మీ లెక్కనే కష్టపరిచి సొంత నాకు చాలా ఆటంక వత్త క్యాస్ట్ సర్టిఫికేట్ ఇల్లే మీరు ఇక వత్తు రయ్యో ఇంజరు కెతం వేళ ఇక నుంచి నేను చాలా వరకు నా ప్రయత్నం అతికించి ఛత్తీస్గఢ్ మన్నటువంటి సుక్మా కానీ దంతేవాడ కానీ కలెక్టర్ స్క్రీన్ కలికాం కూడా ఓరు గుడి ఇక తీయగలుగుతా మాకు తీవోము ఇది కెదటం వల్ల సరే నా పరిస్థితిలో బేలాత్క నన్ను చదువు అతికి ఆంగందుగుడు ఇక్కడ నుంచి నన్ను ఇలా మందుగుడి ఇందుకు వచ్చి మళ్ళా ಬೇನಿನೋ ಕಾಲು ಕೈಯೋ ಪೊಯ್ಸ್ ಮಲ ನನ್ನ ನ್ಯಾಂಡು ಪಿ ಜಿ ಕಂಪ್ಲೀಟ್ ತುಂಬ್ತಾను. సో పీజీ కంప్లీట్ తుంగి మళ్ళీ ప్రెసిడెంట్గా మామూలుగా ఎత్తికి మన కమ్యూనిటీ కోసమే పందుంగో మీద బారి మన కమ్యూనిటీ బేస్కెట్కు అంటరానిగా జీవితమే గడపో మీద అంటరాని జీవితం మీద ఎత్తికి మనకు రాజ్యాంగం వత్త తర్వాత రాజ్యాంగం మనకు బేలా అయితే హక్కు కల్పిస్తాకో ఆ హక్కు మన నేటి వరకు కూడా పొందిలాడు. అందరు కెచ్చొందరు కానీ మనకు స్వతంత్రం వాసి ఇచ్చో పొందుతాడు ఇలా మిందాడు. కానీ మన సమాజము నేటి వరకు కూడా ఆ ఫలితాలు పొందటం పిల్ల కనీసం బేనాటి ఉడక 10వ తరగతి వరకే సత్తు పిల్ల మందరు వాళ్ళకి నాటి ఉండ నాకు ఏరిల్లే రోడ్కిల్ల మన కనీసం చీకటి మన నాకు లైట్కిల్ల మనడు భారీ అక్కడ నుంచి ఇక వత్తందుకు మాత్రం మనడు ఈ దేశతోడయ్యా మనకు బారు ప్రభుత్వ ఇలా కూడా మీద దానికి ఒక క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు బాధ్యంకు మన చదివితా మింజకెత్కి క్యాచొందరు చదవాలి అందరూ భారతదేశం అంతమంది ఉచిత నిర్బంధ విద్య ఇంజరికిచ్చి మళ్ళీ గవర్నమెంట్ అన్ని స్కూల్కినా ఉచితంగా ఇస్తోమింది. కానీ 10వ తరగతి తర్వాత మళ్ళీ అక్కడ విడిచిస్తోమింది. అక్కడ నుంచి మన పిల్ల మళ్ళీ యథావిధిగా అడుగుతగంచి మళ్ళీ సేమ్ అడుగుత బేల అయితే 1 నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ హాస్టల్కున్న చదవమిందరు. ఆ తర్వాత మళ్ళీ అడుగుతాంచి మళ్ళీ అడుగు పనే తుంగవలసింది వస్తుంది బాధ్యానికి. ఈ పరిష్కారం మనకు బేని 10వ తరగతి వరకు చదవమిందాడు బాధ్యానికి ఇంజకెత్తికి భార్యకు దెంకిరమ్మా ఇంజకెత్తికి నా క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళతో రీజన్ ఇది ఉంది. కానీ మనకు కొంతమంది దాన్ని చదువుకు అవకాశం కల్పిస్తున్నటువంటి వీళ్ళు సార్కిర్ మీద వీళ్ళు స్వచ్ఛంద సంస్థ మీద ఆ ఊరు ద్వారా కానీ మన చదవడానికి ప్రయత్నం తుంగవాలి. ముఖ్యంగా ఇంజన్ మందినటువంటి యూత్ మన లీడర్షిప్గా తయారాసి మళ్ళా మన ప్రజల కోసం మన పోరాటకి నేడైపోతే నాడు మన పిల్లంకత్కి ఖచ్చితంగా న్యాయం జరిగితే ప్రభుత్వం మీద గుర్తించినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అంతే. అది బేలకు గుర్తిస్తే మనడు తలపాలి నన్ను బేనోడు నేను ఛత్తీస్గఢ్ నుంచి వత్తంత మాత్రం నేను మరి ఎవరికి కానీ మరి ఈనాగే కానీ కుడుతున్నాడు మనడు మనకు ఒక పెదరు వాడుతారు కదా. కానీ నేనంత వరకు మనకు ప్రభుత్వం అంతా పెదరిల్లుకుంటే మీద ఆ గతికి ఛత్తీస్గఢ్తో నిమ్మయ్య నాకు సంబంధం వెళ్ళించున్నాడు ఇగిటోంబో నాకు సంబంధం వెళ్ళి నేను బేలాస్ బతికి మనకి బిగ్గన్స్ బతకవాలి. ಅಡ್ತ ಮಂತ ಮಿಜೋಕೆತ್ಕಿಬೋ ಫಾರೆಸ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇದು ರಿಸರ್ವ್ ಫಾರೆಸ್ಟ್ మీరు గడుపుతి నరగగూడు బక మేతగూడు ప్రతి బేనికి బతం దోడవాటికి ఇద్దు అద్దించుకెచ్చి మన పొర్రే అందరూ మన మీదే మిందరు మనకు బాధ్యంగా ఇలా మిందరు మనకు చదివిల్లి బాగా నాలెడ్జబుల్గా చదువు మతికి బేనుడైన ఓడే వాసు మనం తలుపుతాం. మనకు చదువు ఒరటే తక్కువ వస్తే ఆ చదువు తిను మీలాంటి మనలాంటి యూత్ మున్నేడు కాంచి మళ్ళా కష్టపరిచి 500 600 మార్కు వాదిస్కి బారి మనకు చదువారు. రీసెంట్లీగా మన మందన్నటువంటి స్కూల్ దగ్గర ఎవరు మన పీకిడే 521 మార్కు వస్తే అది మన చింతూరు డివిజన్ తగ్గ 3rd ప్లేస్లో మీద ఆ పాప దానికి నేడు విజయవాడ ఎవరు ఇంగ్లీష్ ట్రైనింగ్ కోచింగ్ తర్వాత 3 నెలల రోజుకి ఇంకో ఆ గత్త ఆ పాప. సో మనకు టాలెంట్ ఉండి మందరు కానీ ఆ టాలెంట్ని నడమధ్య ఆఫీస్ ఉందాడు 10వ తరగతి వరకే ఆంగన్స్ ఉంది. ఆంగందుకు వాళ్ళు అందుగూడు మన పిల్ల మనడు చదువు వాళ్ళ ఇంజకెత్తికి ఇది మనడే బాధ్యత తీసుకునే వాళ్ళు. మా నీళ్ళూరుకు తెలియవు, మా నీళ్ళూరుకు అడవి తెలుసు, బక్క మేక తెలుసు, ఇంకా బయట సమాజం మీద తెలియదు. మా నీళ్ళూరుకి ఇది మీటింగ్ వరటరా ఇంజకెత్తికి కూడా నాకు ఈ పెక్కనాది మీద లేకపోతే నాకు పని మీద ఇంజకెచ్చంది ఉంది వాళ్ళు అందుందరు కదా. వాళ్ళు అందటం వల్ల మన పిల్ల కూడా మా ఇల్లు ఇంట్రెస్ట్ ఇల్లే నన్ను ఇంక లోన్ ఏమంతనేటువంటి బాధతోటే అలా ఎగదింగిస్తుంది. రేపొద్దున మనకు ఉద్యోగ ಇಲ್ಲ భూత ಇಲ್ಲ అడుత పారెస్ట్ని నరకొద్దు తింటారు. మనకు పిల్ల ఆతాడు పిల్ల పుడితే కదా పుడితే మన పరిస్థితి బాధ ఒక చదివిస్తాడు 10 వరకే చదివిస్తాడు. మళ్ళీ అందరూ ఇంక సేమ్ రొటేషన్ ఇదే జరిగింది. క్యాస్ట్ ಇಲ್ಲ ఆయన బాధ్యంగా ఎగదింగుతాడు అమ్మి వండికి క్యాస్ట్ ಇಲ್ಲ ఆయనతో ఇంక బేస్కి పరిష్కారం మార్గం దొరికింది మనకి.
దానికి ఒక పరిష్కార మార్గం దొరకవాలని చెప్పి ఖచ్చితంగా మనలాంటి యూత్ ఇలా ప్రోగ్రామ్స్ ఇస్తామంటే ట్రైనింగ్ ఉపయోగిస్తే మళ్ళీ బే అధికారి ఇంకాకి దీనికి ఒక పరిష్కారం బాతింది మన ఖచ్చితంగా తుంక్కి అరే నా వాదన జన్మకు మన పిల్ల బాగుపడతా నా డ్రీమ్ అతికినదే ఇంజర్డ్ కూడా కనీసం మన కమ్యూనిటీస్కిన 60, 70, 80 సంవత్సరం ఉన్నటువంటి ముక్కలోరు కానీ ముక్కదేం కానీ పెన్షన్ వాడటం పిల్ల ఈ అప్లికేషన్స్కు మా సుమిత్ కుమార్ కలెక్టర్ మందస్కి కూడా చాలా వరకు ఇస్తాం మా ఊరికి ఇది సార్ పరిస్థితి ఓ తోపకు మాకు వీడియో తీసి వస్తే మళ్ళీ ఇది సార్ మా పరిస్థితి ఇలా బతుకోమిందో కనీసం మీరు కూడట్టింది కదకి వాడు తుంగితా నుంచి ఎత్తుండే అలాగే మా జిల్లా నుంచి చేంజ్ చేస్తాం అది బాధ వాళ్ళు ఎత్తింది మన తెలంగాణ ఆంధ్ర ఇంజరై మన బిగమత్క ఆదివాసులు ఇందనವರು బిగ్గత్క నివసించవచ్చు ఇది మన మొన్నటువంటి ప్రాంతం కూడా 5th షెడ్యూల్ ఏరియా మన రాజ్యాంగం అంతగా కల్పిస్తారు 6th, 5th షెడ్యూల్ ఇంజర్ మీకు అందరూ ఇంకో 1, 2వ తరగతి 10వ తరగతి వరకు సత్కా ఇంటర్మీడియట్ వరకు సత్కా మనం రాజ్యాంగం గురించి కేతారు 5th, 6th షెడ్యూల్ ఇన్న ట్రైబల్స్ కింద మనటువంటి రైట్స్ ఆ ట్రైబల్స్ మొదనంగా మన ట్రైబల్స్ కానీ నేటి వరకు ట్రైబల్స్ గుర్తింపు అయితే గిరిజన గుర్తింపు వెళ్ళుకుంటే బతుకోమిద బాత నోడికెత్తి ఓంకు భయపడవలసింది వస్తుంది ఈయనకెత్తికి నీకు భయపడవలసింది వస్తుంది కానీ ఈ భూభాగం బీని పెదటింది 5th, 6th షెడ్యూల్ ఏరియాతో ట్రైబల్స్ ఏమంది వాళ్ళు ఊరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తలేదు అది కెచ్చోమిందోరు కానీ మనకి మనడు సమస్య వర్తించకెత్తికి బేలాల్సోమిందోడికి మా ఉన్నంతుండ నన్ను బాగా గంత వల్ల నీ మంచు మన నన్ను వస్తాను ఏంతో తప్పిసిదాతు సేమ్ నా పరిస్థితి నేను కూడా సార్ నాకు ఉన్నకెత్తాం కానీ నాకు ఇంకొద్ది వేరే ప్రాబ్లం పనికి మందటం వల్ల నన్ను వాదిల్ల సో వాళ్ళ ఆశం మీద అందరూ వాళ్ళ మందుకుంటా నా పని నా బాధ్యత నన్ను తుంగవాలని జరుగుతుంది ఖచ్చితంగా ఇచ్చే మంది అని మళ్ళీ నేను ఆఫీసర్ ఇంకాకి ఆఫీసర్ బాగా ఆలోచిస్తాం కదా పిల్ల మంచి మళ్ళీ అందరూ పిల్ల అంచి సార్ నన్ను చదివితా నిజం నా కోరిక మీద సార్ నాకు ఇచ్చే మార్కు వస్తా నాకు చదివిస్తే నాకు ఒక కాలేజ్ సీటీపీ ఇస్తాడు సార్ నాకు ఖచ్చితంగా సీటీపీ ఇస్తారు అది మనడు తుంగాడటం పిల్లాడు మన బాధ్యత తీసుకుంటాం పిల్లాడు మనకి ఇంజేటువంటి జనరేషన్ అంతా కూడా చాలామంది ఫోన్కి బాగా అట్రాక్ట్ అని వస్తుందరు యూట్యూబ్ ఫేస్బుక్ వీం కూడి మళ్ళీ అగ్గే కవుదాం కాడికి ఏమిందరు కానీ మన జీవితం బాధ రేపొద్దున్న పరిస్థితి బాధ మనకు మన నియేవులు రాకే నుంచి ఈ తత్తురు మనకి పుట్టిసి మళ్ళీ చదివిస్తారు కొంతవరకు జ్ఞానం ఇస్తారు కానీ ఆ జ్ఞానంతి మన బిగ్గడి వరకు ఉపయోగిస్తే వాళ్ళు బేలా ఓదవలింది ఇది మనకు ఐదిమింది మన మంచి గొత్తికి మంచిగా అంటాడు లేకపోతే ಬೇಲಾಸಂತಿದ್ಕೆ ಅವ್ರು ಎರುಗ್ದಾಗ చిన్న ఉదాహరణ కేత ఓ ఎరువు మనడు ఓ ఎరుత మన మీద ఏరు పుష్కలంగా మింది చిన్న ఉదాహరణ ఓ ఎరువు మంతే ఆ ఎరుద్ದಾಗ ఏరు పుష్కలంగా ಮತ್ತೆ ಕೀಕೆ ಬೇಲಮಂತ ಬೇಗ ನಿಮ್ಮ ಬೇಗ ವಿಸಿರು ವಲೆಸ್ಕ ಈ ಮಿರಿತಾಗ ಮಿರಿತಾ కదా ದಿಟ್ಟ ಮೇತ್ತ ದೊರಿತಾಗ మన కీకే దొరకో మడాస్ బేల్ తింటా ನಿಮ್ಮ దొరకవు పుట్టకి ఎత్తాడు అనుకో పుట్టతే ఏరు అడ్డం పాటించమంటారు కదా అసలు బేలాతే ఆంగిమంత ఏరు మన ఆలోచిస్తాను నేను దొరికిల్లుక ನಿಮ್ಮ ಇದು ఎండాకాలం ఏరు కిడికిదిగా అసలు నాకైతే దాతి నిజం మన ఆలోచిస్తాడు కదా ఆలోచిస్తాడా ఎండాకాలం వస్తేసి మన నాటినూరు పోయితాడు ఆ తర్వాత మనడే పోయి మళ్ళీ ఆ ఎత్తి మొత్తం విడిసి సంబే దొరుకుతుంది మనం పోయితాడు కదా పోయాడా అసకే కీకాకు మాయమాస అంతే బేగే ఎరువిన సో మన పరిస్థితి కూడా ఫ్యూచర్లో అడ్తగా నుంచి ప్రభుత్వం ఒరు చట్టాగి ఇవన్నీ తెచ్చి మళ్ళీ మనకు ఐడెంటిటీ ఇల్లుకుంటా అసలు మళ్ళీ ఇలా బతుకోమొత్తాడు అనుకో అడ్తగా నుంచి కూడా మనకి ఇదే పరిస్థితి ఇలాగే జరిగింది నేను బాత ప్రూఫ్స్ తరని చెప్పి నీ బాత నీ జాతి బాత అయితే నాకు బాత్ ఇల్లి ఓతిల్లి ఓడు నన్న అయ్యింతోడు ఈ నా ఓడ అయ్యోడింతో అసలు నేను బీనింకేతి బెగ్ అంతాడు నేను ಬೇಗ నుంచి దెంగ అన్న నుంచి ఒకెత్తికి అందనది అసలు ఆకే నుంచి మా నీయాలు ఇరువురే వత్తు ಈಗ వత్తస్కే మా నీళ్ళు ఇరువురు ఊరు ఆకే ఎవరిని నీయాలు వస్తారు ఇక వత్తస్కే మన చెల్లెని మా నాన్నలు మన తమ్మాలు మన బుజ్జిలు మాడికి పుట్టుతాడు కదా మరి మనం పుట్టుతస్కి ఇంక పరిస్థితి మన బే అంత అస్కెట్ మన నీళ్ళు కాక మన సంబంధం తెగ్గదు ಈಗ పొరపాటు చదివితాం బాగా నాలెడ్జ్ కావాలి నన్ను బాగా ఎవరో ప్రొఫెసర్ ఆదవాళ్ళు వాళ్ళు కలెక్టర్ ఆదవాళ్ళు వాళ్ళు డాక్టర్ ఆదవాళ్ళు అని కోరిక మంది నాకు కానీ 10వ తరగతి వరకే ఆపిస్తాం ನಾನು ಬೇಸಿಗೆ ಬೈದ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಅಂತ ನೋವಿಂದ ನಸ್ಕೆ ನಾನು ಅಂತ ನನ್ನ ಟೈಮಿಂಗ್లోనే నీ కైకి నేను తొచ్చిస్తాం నిమ్మల వాసే అదే ఆడుతామింది ఇంక మనడు క్వశ్చన్ వాడుకుంటే అలా మత్కి పరిస్థితి వేళ ఇలా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్ వాడితే ఖచ్చితంగా మన పక్క ఉన్నటువంటి యూత్ మనకి అసలు చట్టం మీద బాత మన బాత తుంగ వాళ్ళు బేలా తుంకి మన హక్కు మనకు బాత మన హక్కు వత్తి మన బే విధంగా సుఖంగా బతికితాడన్నటువంటిది
మనకు నాలెడ్జ్ వాతి ఆ నాలెడ్జ్ వత్కి మన తిరుగుతాడనుకో మన చట్ట ప్రకారం తిరిగి బేనం పోతుకెళ్ళం అడ్డుదిడ్డాన్ని తిరుగుతాడు అడ్డుదిడ్డాన్ని తిరిగిన కుదురు కదా మనకు రాజ్యాంగం మీద ఒక వ్యవస్థ మీద ఆ వ్యవస్థ ప్రకారమే మన తరుగుతాడు మాడించి బాధ ఆలోచిస్తున్నాడు బీను నన్ను బీను ఒక క్వశ్చన్ వాటికి నన్ను బీను ఇంజేడు వరకు ఇదే క్వశ్చన్ మంది నన్ను బీను నన్ను ఇది ఆలోచిస్తాను అసలు నన్ను బీను నా అబ్బాయింది ఓడు ఆకేందుడు ఇంటికేంచం బేల తుంగితాడు మనది అందుకే చదువు 10th క్లాస్ 10వ తరగతి వరకు కూడా మన పిల్ల ఆంగంత ఉంది అయితే ఆంగందన కొన్ని కాలేజ్కి నాగా ప్రైవేట్ కాలేజ్కినా కానీ బిగ్గంత సాయంత్రం ఉన్నటువంటి దాతలు బెనూరు మంతూరు ఓర్ ద్వారా మన కనీస నాలెడ్జ్ ఒక లాయర్గా తయారవ్వాలి కానీ ఒక డాక్టర్స్ అలా అత్తడనుకో మన సమస్య మనడే రేపు పొద్దున్న పై స్థాయిలో తీసుకొచ్చి పరిష్కరించడానికి మనకు మెంది టాలెంట్ ఇల్లు వరింజోరై టాలెంట్ మందినోరు మన చాలామంది మిందాడా వెళ్ళాడా మిందాడు కానీ ఇంతవరకు ఆ టాలెంట్ బయట వాటాలు టంపాడు 10 వరకే వాసు ఉందా ఆ తర్వాత ఆంగంత ఉందా ఇంజ చిన్న ఉదాహరణ మన రామచంద్రపురం నాటి నుంచి మన పీకిడే మాతో పాటే సప్తదు బుజ్జిలు మాకు పెరగటాదు బుజ్జిలు సో ఆ పాప ఇంజ న్యాండ్ లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు 2 సంవత్సరం క్రితము భారతదేశం తరఫున రన్నింగ్ తాస్తే రిలే రన్నింగ్ క్యాన్స్ తెర కుంజ రజితాయించారు సో ఆ పాప అత్తే ఇంజ మళ్ళీ సెలెక్ట్ అత్తే ఇంజ ఆ సౌత్ ఆసియన్స్ గేమ్స్ మీద కదా మళ్ళీ వేరే దేశానికి కొంచెం ఉంది సో ఆ విధంగా టాలెంట్ మంది ఉన్నటువంటి మిందూరు కొద్దిగా మన గట్టిగా ఇలా ట్రైనింగ్ ఇదని వాటి మన ఉపయోగిస్తే నాలెడ్జ్ తెలుసుకుంటాడు అనుకో ఖచ్చితంగా మనడు ఏదో రోజు మన గోల్ రీచ్ అవుతాడు మన సమాజానికి వాదనటువంటి హక్కు కానీ వాదనటువంటి విద్య అన్ని రేషన్ కానీ రోడ్ ఫెసిలిటీస్ అన్నీ మన సంపాదించగలుగుతాడు లేకపోతే ఈ కొద్ది జ్ఞానంతో మన సాధించవలెత్కి మన వాళ్ళ ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి పక్క అటెండ్ అతికి ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ తుంగకి దానికి ఒక విజన్ అంతే ఆ విజన్ తినే ఒక తుంగి మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ తింటారు ఆ విధంగా మనం ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఇలా వస్తాడు అనుకో ఇదో స్టెప్ ఈ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ అంతే ఇంకో స్టెప్ ఆ విధంగా మనకు ఒక స్టెప్ వాడిస్తూ పోతాడు మాడించి పిల్ల అమ్మన్నస్ బేలమ్మంతడికి అందనస్కి ఇలా పాకోరు అంటాడు కదా పుట్టస్కి సో అలా ఇలా స్టేజ్ ఇమ్మంతా తర్వాత మారతిని పోయి ఇలా నితిరుడతాడు నేలరుతాడు మళ్ళీ తేదీ కొద్ది దూరం అంటాడు మళ్ళీ అంటాడు అలా మనకు స్టేజ్ బాధకే తర్వాత బేలా స్టేజ్ మందకు మనడు గోల్ ది రీచ్ అవ్వాలని చెప్తాం కూడా ఆ స్టేజ్ ఇస్మంతా ఆ స్టేజ్ ఆలటం మనకి ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి నాకే పోతా మన పర్ఫెక్ట్ అటెండ్ ఆసి మళ్ళీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు అనుకో ఖచ్చితంగా మన రీచ్ గోల్ది మన రీచ్